శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థరుల నుండి 4వ అధ్యాయము ఎరుక లక్షణం నుండి 5వ కందార్థం, క్రమ సంఖ్య 49. అన్నియు తానై తన కవి పన్నుగ వేరనుచునోట పలుకుచుమరితా అన్నిటి ఎరిగే ఎరుకై ఉన్నానని ఎరుక ఊహింపుచుండు తనలో తానే మోహింపుచుండు. ఎన్నో విచిత్రాలి ఎరుక సేతలు వింటే ఉన్నది లేదు లేకున్నది కలదని ఊహింపుచుండు తనలో తానే మోహింపుచుండు. శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 4వ అధ్యాయము ఎరుక లక్షణము నుండి ఈరోజు మనము 5వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అనగా క్రమ సంఖ్య 49. క్రిందటి కందార్థములో ఈ ఎరుక ఆలోచనలకు తోట వంటిది, విచిత్రములకు పుట్టిల్లు వంటిది, ఇక సమస్త వ్యవహారములకు కేంద్రము వంటిది, ఈ సమస్త కదలికలకు అత్యంత మూలాధారము పంచభూతాత్మకమైన జగత్తు పుట్టుటకు స్థానము, ఇక సమస్త భ్రాంతులకు కేంద్రస్థానము స్త్రీ పురుషాది భేదములు కల్పించుటకు కారణము కూడా ఈ ఎరుకే అయి ఉన్నది అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 49వ కందార్థము ఎరుక లక్షణము. అన్నియు తానై తన కవి పన్నుగ వేరనుచు నోట బలుకుచు మరి తానన్నిటి నెరిగే ఎరుకయున్నానని ఎరుకే ఎరుక నూకింపుచుండు తనలో తానే మోహింపుచుండు. ఎన్నో విచిత్రాలి ఎరుక శాతలు వింటే ఉన్నది లేదు లేకున్నది కలదాని ఊహింపుచుండు తనలో తానే మోహింపుచుండు. శిక్ష గురుదేవా, ఎన్నో విచిత్రాలి ఎరుక చేతలు అయ్యా అంటే ఎన్నో ఆశ్చర్యకరమైన పనులకు ఎరుక చేసే పనులు ఎట్లుంటాయి? చిత్ర విచిత్రముగా ఎంతో ఆశ్చర్యంగా ఉంటాయి. ఎన్నో ఆశ్చర్యకరమైన పనులకు అన్నియు తానై తన కవి పన్నుగా వేరనుచు నోడ పలుకుచు. వివరించండి ఆయన. అంటే సృష్టిలో కలిగిన విపలీకము మొదలు బ్రహ్మాండము వరకు గల వస్తువులుగా అన్ని వస్తువులుగా తానే పరిణామము చెంది అవి ఆ వస్తువులు పన్నుగా నగ స్పష్టంగా వేరనుచు అంటే తనకంటే ఇతరముగా భావిస్తూ
నోట పలుకుచు అంటే వ్యవహరిస్తూ ఉన్నది. ఈ సమస్త జగత్తు తన నుంచే అంటే ఎరుక నుంచే అయినది. అయినను తాను బ్రహ్మనని, ఈ జగత్తంతయు తనకన్నా భిన్నమైన మిథ్యాస్వరూపమని అంటూ వ్యవహరిస్తూ ఉన్నది ఈ ఎరుకే. మరి తానన్నిటినెరుగే ఎరుకై ఉన్నానని, తాను సమస్తమును తెలుసుకునే జ్ఞానస్వరూపమై అంటే బ్రహ్మమై ఉన్నానని ఎరుకే ఎరుక నూహింపుచుండు, తనలో తానే మోహింపుచుండు, తనకు తానే ఊహించుకొనుచు తాను శాశ్వతమనియు సమస్త జగత్తు మిథ్యాస్వరూపమని మోహము చెందుచుండును. ఎన్నో విచిత్రాలు ఎరుక శాతలు వింటే ఉన్నది లేదు, లేకున్నది కలదని. అంటే ఈ విధంగా ఎరుక యొక్క పనులు విచారిస్తే ఎరుక చేష్టలు అనగా ఎరుక పనులు ఎంతో విచిత్రముగా నుండును. ఎలా అంటే శాశ్వతముగా ఉన్న బ్రహ్మమును అంటే పరిపూర్ణమును లేదనియు, లేని తనను అనగా ఎరుకను శాశ్వతమనియు, ఉన్నదానిని ఉన్న పరిపూర్ణమును లేదని, లేని ఎరుకను ఉన్నదని తానే ఊహించుకొనుచుండును. ఎరుక తనకు తానే ఊహించుకొని మోహించుకునే ఈ ఎరుక మిథ్యాజ్ఞాన స్వరూపమైనందున, ఈ ఎరుక మిథ్యాజ్ఞాన స్వరూపమైనందున గురుముఖత మాత్రమే పరిపూర్ణమును గుర్తించవలనని సిద్ధాంతము. అట్లు గురుముఖత కాక ఎన్ని ప్రయత్నములు చేసినా తెలియబడదు గనక పూర్ణమద్వయం అఖండ చేతనం విశ్వభేద కలనాది వర్జితం అద్వితీయ పర సంవిదంశకం తత్పదాహమితే మౌనమాశ్రయ అని తెలిపినట్లు, ఉత్తర గీతలో తెలిపినట్లు పరిపూర్ణమైనదియు అద్వయమైనదియు అఖండ చైతన్యమైనదియు ప్రపంచము కంటే వేరు కానిదియు భేదము లేనిదియు తనకంటే రెండవది లేనిదియు ఏకమై పరిపూర్ణ బ్రహ్మమే ఉన్నదని, ఇక నేనని అహం బ్రహ్మస్మే ఎల్లప్పుడూ మౌనము ఆశ్రయించుము. ఈ ఆత్మ లక్షణములన్నీ చెప్పి చివరకు మౌనం ఆశ్రయింపమని హెచ్చరించినారు. అంటే దీనిని బట్టి తెలియనిది ఏమనగా మౌనముగా ఉండుటటే గొప్ప తపస్సు అని తెలియచున్నది. మరియు గీతలో మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం అని తెలిపినట్లు, అంటే రహస్యము దాచుటలో మౌనము ధరించమని తెలిపినారు. అంటూ మనకు ఈ కన్నార్థ వివరణను అందుకుంటున్నాము. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవా. జై గురుదేవా.